ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, గుండె మండిపోతుంది, ఈ రోజుతో తేలికైపోవాలి, అస్సలు ఆలోచించకు, 2 నిమిషాలు విను, లెక్కలు మొత్తం కూడా తేల్చేద్దామని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు మన బాబాగారు మన ముందుకైతే తీసుకువచ్చారండి. అసలు బాబాగారి గుండె ఎందుకు మండిపోతుంది, అసలు ఎవరి లెక్కలు తేల్చడానికి బాబాగారు మనకి ఈ సందేశంతో ముందుకు వచ్చారు, ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా బిడ్డగా చూడండి ఫ్రెండ్స్. గుండె మండిపోతుంది, ఇక ఎవరికైనా కానీ గుండె ఎందుకు మండుతుంది? బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎదుటివారు చెప్పిన మాట వినినప్పుడు, మన అని అనుకున్నప్పుడు, మన ప్రాణం అని అనుకున్న వాళ్ళు నష్టాల్లో పడిపోతున్నప్పుడు, వారికి కష్టాలు వచ్చినప్పుడు, వారు ఆందోళనలో ఉన్నప్పుడు, వారు తెలిసి కూడా తప్పులు చేస్తున్నప్పుడు, మరి వీటన్నింటికీ కూడా కారణం నువ్వే. నీ వల్లే నాకు గుండె మండిపోతుంది. అదేంటి బాబా, నా వల్ల మీకు గుండె మండిపోవడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నావా? అయితే నువ్వు చాలా మంచిదానివి. నువ్వు ఏ తప్పు కూడా చేయలేదు. అందరూ బాగుండాలి అనుకుంటావు, అందులో నేను ఉండాలి అనుకుంటావు. చాలా అమాయకమైన దానివి. ఎందుకో, ఏం చేస్తున్నావో, అసలు ఏం జరుగుతుందో ఏదీ కూడా నీకు తెలియట్లేదు. అలా ముందుకు నీ జీవితం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు. ఇలా గుడ్డిగా నమ్ముతూ అయిన వాళ్ళు చేతుల్లోనే పిచ్చిగా మోసపోతున్నావు. నీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లోనే చాలా దారుణంగా మోసపోతున్నావు బిడ్డ. నేను చెప్పేది నీకు కష్టంగా అనిపిస్తుందా? నువ్వు ఏం అనుకున్నా కానీ నా గుండె అయితే ఈరోజు నిజంగానే భగభగమని మండిపోతూ ఉందమ్మా. చాలా చాలా బాధగా ఉంది. కన్నీరు మున్నీరై నీ గురించి ఆలోచిస్తూ నేను ఏడవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాను. ఎందుకంటే చూస్తూ చూస్తూ తన బిడ్డ పాడైపోతుంటే ఏ తండ్రి కూడా కన్నీరు పెట్టుకోకుండా ఉండలేరు కదా. అలాగే నా పరిస్థితి కూడా ఇంత దారుణంగా తయారైంది కేవలం నీ కారణం చేత. అవును తల్లి, ఎందుకంటే ఇప్పటికైనా కానీ అందరూ నీలా ఉండరు, నీలో ఆలోచించరు, నీలా అందరికీ మంచి మనసు ఉండదు. మనసు లోతుల్లో ఒకటి గుర్తుపెట్టుకో, పెదవుల మీద చిరునవ్వుని చూపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మాయలోకం, నటనలోకంలో మాయాలోకంలో పడి బ్రతుకుతూ ఉన్నావు. ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి. ఎవరి బుద్ధులు ఎలాంటివో తెలుసుకొని తీరాలి అని చెప్పి ఎప్పటికప్పుడు నేను నీకు సందేశాల రూపంలో ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించాలి అని చెప్పి చెబుతూనే వస్తున్నాను. చెబుతున్నానా లేదా చెప్పు. చెబుతున్నాను అంటే అవును బాబా చెబుతున్నారు బాబా అని కింద కామెంట్ చేసుకోండి. అయితే మరి చెప్పినప్పుడు తప్పేం, ఎందుకంటే నా మనసు చాలా కష్టంగా ఉంది, నా మనసు చాలా బాధగా ఉంది. కాబట్టి ఇంతకంటే నేను ఓపెన్ అయ్యి చెప్పలేను. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించు. వారి లెక్కలు తెచ్చే సమయం వచ్చేసింది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నిన్ను ఏ విధంగా అయితే ఆడుకున్నారో అదేవిధంగా నువ్వు కూడా ఆడుకునే సమయం వచ్చింది. కాబట్టి వారి యొక్క జుట్టుని చేతికి చిక్కించుకొని ఎలా తిప్పి ఆడుకుంటావో అలా తిప్పి ఆడుకో. నీ వెనక నేను ఉంటా, ఏ నష్టం జరగకుండా చూసుకుంటా, కొండంత అభయాన్ని నీకు ఇస్తున్నా, నా గురుబలాన్ని నీకు ఇస్తున్నా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఈ సందేశం ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. అది మీ అందరికీ కూడా నచ్చిందని అర్థమని చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి నచ్చింది కదా. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను అనను, కానీ ఒక మాట అయితే పూర్తిగా చెప్పగలను. నీ యొక్క మనసు ఆలోచన లెక్క ప్రకారం నాకంటూ ఎవరున్నారు బాబా?
నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను. వేరే తల్లిదండ్రులు అంటే నా తల్లిదండ్రులు నన్ను ఇక్కడికి ఇచ్చి, అక్కడ ఒక మనిషి ఇచ్చి పెళ్లి చేశారు. నన్ను ఇక్కడ వాళ్ళు ఎవరూ కూడా సరిగ్గా చూడరు. అయినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా భరిస్తూ, అన్నింటినీ కూడా సర్దుకుపోతూ, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ జీవితాన్ని ఇప్పటి వరకు లాక్కుంటూ వచ్చాను. అయినా కూడా వీరు నన్ను అవసరాలకు వాడుకుంటున్నారు అని చెప్పి నాకు తెలిసి కూడా నాకు తప్పడం లేదు బాబా. వీళ్ళ అవసరాలన్నీ గడిపించుకున్న తర్వాత మళ్ళీ నన్ను దూరం పెట్టేస్తున్నారు. ఈ విషయం నాకు తెలుస్తూనే ఉంది బాబా. అయినా కూడా నలుగురిలో విలువ కోసం తలవంచక తప్పడం లేదు అని చెప్పి నీ ఆలోచన అవును కదమ్మా. అవును తల్లి, నీ ఆలోచన సరైనదే, కానీ నువ్వు మోసం చేసేందునైతే సరైనది కాదు. నువ్వు మోసపోకూడదు తల్లి. నీ వస్తువుని నష్టపెట్టుకోకూడదు కదా. నిన్ను వారు ఆ విధంగా దారుణంగా మోసం చేస్తూ ఉంటే నువ్వు ఎలా ఉండాలి అంటే గనుక ఎప్పుడైనా కానీ తెలివిగా మాట్లాడటం నేర్చుకో. ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. నువ్వు ఇంకా ఈ ఇంటిని కానీ ఈ మనుషుల్ని కానీ కొత్త కాదు అన్న విషయాన్ని తెలుసుకో. కాబట్టి వారు నీతో ఏ విధంగా అయితే ఉంటున్నారో, ఏదైతే ఆశించి మాట్లాడుతున్నారో దానికి వ్యతిరేకంగా మాదే అంది. అంతా మీ ఇష్టం, మీకు నచ్చినట్లు మీరు చేసుకోవాలి. ఇది మీ జీవితం అన్నట్లుగా వారికి ఎక్కడికక్కడ కూడా నీకు జ్ఞానోదయం అయింది అన్నట్లుగా నీ మాట తీరు మార్చుకోవాలి. కొంచెం మొదట నీకు కష్టంగానే అనిపిస్తుంది. ఎంత కష్టంగా నీకు అనిపించినప్పటికీ కూడాను నువ్వైతే మారక తప్పదు. ఎందుకంటే నిన్ను చూసి రేపు నీ బిడ్డలు ఎదుగుతారు. నువ్వు లొంగినట్లుగా నీ బిడ్డలు వారి బిడ్డల కింద లొంగినట్టే. ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలియకపోకుండా పోవచ్చు తల్లి. ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా విను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పటికైనా నువ్వు మారకపోతే నిన్ను కేవలం వారి యొక్క అవసరాలకు కోసం వాడుకొని, వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత వారి యొక్క బంధువులు ఎదురుగా వారి కోసం ఎవరైతే మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నారో వారు ఎదురుగానే మీ యొక్క పరువును తీసి మిమ్మల్ని నలుగురిలో పలుచన చేసి మీ బిడ్డల గురించి తక్కువగా చేసి చెప్పి మీపై నరఘోషను ఎప్పటికప్పుడు కక్కుతూనే ఉంటారు. వారి యొక్క పంటిలోనే విషం ఉంటుంది తల్లి. ఎందుకంటే పైకి కనిపించినట్లు సున్నితంగా మనస్తత్వం వారిది కాదు. పైకి విషపు నవ్వు నవ్వుతూ మనసులో కొండంత విషాన్ని మోస్తూ దారుణంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతకాలం మోసపోతారు చెప్పు. ఇక మోసపోవడానికి అయినా కానీ ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే చాలా చాలా చూడాలంగా. కాబట్టి ఇప్పటికైనా ఏది జరిగినా ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడాను నువ్వు నీ తెలివితేటలను బయట పెట్టాల్సిన సమయం వచ్చింది. ఆ సమయాన్ని ఇప్పుడే నువ్వు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వారికి నీ మీద నువ్వు ఎంత లొంగినా కూడా, ఎంత శ్రద్ధ చూపించినా కూడా నీ మీద వారికి అభిమానం ఉండదు, ఏ ప్రేమ ఉండదు, నీ బిడ్డల మీద ఎటువంటి మమకారం ఉండదు. కేవలం వారు మిమ్మల్ని ఒక వస్తువులాగానే భావిస్తారు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు తప్పకుండా సరిచేసుకొని గుర్తుంచుకో. నువ్వు ఇకపై ఏం చేయాలి అనుకుంటున్నావో, ఎలా ఉండాలి అనుకుంటున్నావో ఆలోచించుకో. వారి యొక్క లెక్కలు తీర్చే సమయం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం కేవలం నటిస్తూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇప్పటికైనా కానీ వారి యొక్క నటనలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ వారిని నువ్వు ఇంతకాలం నిన్ను వారు ఏ విధంగా వాడుకున్నారో వారిని నువ్వు అదే విధంగా వాడుకుంటూ, అలాగే వారు నిన్ను ఏ విధంగా మనసును కష్టపెట్టారో వారు మనసును కూడా నువ్వు కష్టపెడుతూ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళితేనే నిన్ను తెలివిగలది అని చెప్పి అనుకుంటారు బిడ్డ. నా బిడ్డ ఎప్పటికీ కూడా పిచ్చిదానిలాగా ఉండటం నాకు ఇష్టం లేదు. నేను చాలా గట్టిగా చెప్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.